నమస్కారం అండి. ఈరోజు ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అందరు యూట్యూబ్ స్నేహితులకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ బుధవారము. నిన్న గుడి దగ్గరుండి పెట్టాను కదా ఒక వీడియో, చాలామంది చూశారు. తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడదామనండి. భారతదేశంలో చాలా పుణ్యస్థలాలు ఉన్నాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పితే మనం భారతదేశంలో పుట్టలేము. కర్మభూమి, తపోభూమి, యోగ భూమి, ఇంత మంచి భూమి అండి మన భూమి, మన దేశం. దీంట్లో మనము జన్మ తీసుకున్నామంటేనే ఒక మంచి కేటగిరీ వ్యక్తులమని అర్థం. పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి భారతదేశంలో జన్మ తీసుకున్నాము అని మనం అనుకోవడం కాదు. మనం చూసి విదేశాల వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు, వేదాలు నేర్చుకుంటున్నారు, పూజలు మొదలు పెడుతున్నారు. మనకొక అక్కడ ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థానం భారతదేశానికే ఉంది. ప్రపంచంలోకెల్లా అన్ని దేశాల కంటే మన భారతదేశమే నెంబర్ 1 ఆధ్యాత్మికంగా. మంచి మంచి గురువులు, మంచి మంచి మార్గదర్శకులు, మేధావి వర్గం కూడా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు. ఇలాంటి మేధావులు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మేధావే కాకుండా ఒక మంచి సహృదయులు కూడా. ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ములను ఎందరికో జన్మనిచ్చిన భూమి, తన కడుపులో దాచుకున్న భూమి మన భారతదేశము. తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అనే దాని గురించి మాట్లాడదామని. దైనందిత జీవితం అంటే రోజు మనం గడిపే జీవితాన్ని దైనందిత జీవితం అంటారు. ఆ జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది. అయ్యా నాకే ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ కష్టం అని చాలామంది అనుకుంటారు. ఈ కష్టం ఇప్పటిది కాదు, పూర్వజన్మ పాపపుణ్యాలే ఈ జన్మలో అనుభవిస్తామనేది కర్మభూమి కదా మనది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనుభవించాడు. అవునబ్బా మనకెందుకు ఇంత కష్టం అంటే, సాక్షాత్తు భగవాన్ రూపాలు, మనిషి రూపం తీసుకొని భగవంతుడే జన్మ తీసుకొని వచ్చిన రూపాలు కృష్ణావతారము, రామావతారం కదా. కృష్ణావతారంలో కూడా స్వామి ఏం సుఖపడ్డాడు, పుట్టంగానే జైల్లో పుడతాడు, తల్లిదండ్రులను విడిచి నందుని దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకుతాడు కదా. చిన్నప్పటి నుంచి చంపడానికే మేనమామ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ తట్టుకొని ఆయన ధర్మం వైపు నిలబడి ధర్మ మార్గాన్ని చూపించి ఎంతోమంది భక్తులను కాపాడి భగవంతుడు ఉన్నాడా లేదా అనేదానికి మనకు ఒక ఆధారం భగవద్గీతే. స్వామివారే కదా భగవద్గీత చెప్పింది. కామన్గా కోర్టులలో కూడా భగవద్గీత మీదనే ప్రమాణం చేయిస్తారని వింటుంటాం సినిమాల్లో. మనం కోర్టులకు పోలేదు, కేసులు లేవు, మనకి రాకూడదు కూడా. ప్రమాణం భగవద్గీత మీదనే చేయిస్తారని వింటాము. అలాంటి భగవద్గీత మనకు అందించిన మహాత్ముడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇకపోతే రాముడు, ఆయన కూడా దేవుడే మానవ రూపంలో పుట్టి వీళ్ళంతా ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకంత కష్టమైంది. దేవుడు ఏది కావాలంటే అవి ప్రత్యక్షం అవుతాయి, ఏది కావాలంటే అది అనుభవించవచ్చు. వాళ్ళకి ఏది లోటు లేదు. వాళ్ళే సృష్టిని, అంత సృష్టి స్థితి లయ కారణ జన్మం అంతా వాళ్ళే. మనం పుట్టడానికి దీనికి అంతటికి అంత శక్తి ఉన్న భగవంతుడు మానవ రూపంలో ఎందుకు రావాలి? ఆయనకి ఏం అవసరం అనేది ఒక ప్రశ్న వేసుకోండి మీరు. దానికి సమాధానం నాకు తెలిసిన మామూలు భాషలో చెప్తాను. మీ కడుపులో మీ పిల్లలు మిమ్మల్ని అడిగి పుడతారా? వాళ్ళని అడిగి మీరు కంటున్నారా? లేదు కదా. ఒక జన్మ తీసుకునే ముందు భగవంతుడు అడుగుతాడంట మనల్ని, నువ్వు ఎవరి కడుపులో పుడతావని. మన మొహాలు కనపడకుండా 4 గర్భాలు ఉంటాయంట. గర్భసంచులు ఉన్న గర్భం, మన ఏ ఆడవాళ్ళదైతే ఉందో ఆ గర్భంలో కనపడతాయి. ఫేసులు కనపడవు, ఎవరు ఆ మొహాలు అనేవి కనపడవు. దాంట్లో నీ కర్మానుసారే, బుద్ధి కర్మానుసారే అంటారు కదా, నీ కర్మానుసారే నువ్వు దేంట్లో పుట్టాలనేది నువ్వే ఎంచుకుంటావు. ఆ కడుపులోనే పుడతావు. అబ్బా నాకు ఈ కొడుకు పుట్టకపోతే బాగుండే ఈ అమ్మ అని మనం అనుకున్న చరిత్రలు ఉండొచ్చు. ఈ అమ్మ ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టినరా నాయన, ఈ మధ్యతరగతి కొంపల్లో ఏ కోటీశ్వర్ల ఇంట్లోనే పుట్టాలి కదా, అందరు అంబానీ ఇంట్లో పుట్టడాలనే ఉంటాయి, ఎవరికైనా సుఖపడాలనే ఉంటుంది కదా అని అనుకుంటాం కదా. అది మన చేతుల్లో లేదు. మన పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల వల్లే మనం తీసుకునే జన్మకు ఆధారం మన పోయిన జన్మ కర్మే. అలా పుడతాము, మనమే కోరుకొని మనమే జన్మ తీసుకొని వస్తాము.
జన్మ తీసుకుంటాము అంటే మనం ఒకరికి జన్మనిచ్చామంటే మనం తల్లి తండ్రులం. అప్పుడు ఇంకేముంటుంది మనకి? మన పిల్లల కోసమే మనం బతుకుతాం. అప్పటి వరకు నీ సుఖాలు ఏమన్నా ఉన్నా పిల్లాడు ఒక ఆట వస్తువు ఒక క్రికెట్ అంటే వాడికి ఇష్టం. క్రికెట్ బ్యాటు బాల్ కావాలనుకుంటే నీకో చీర ఇష్టం అనిపిస్తుంది. వాడికి క్రికెట్ బాల్ కావాలి, బ్యాట్ కావాలి. అదొక 4000 అనుకుందాం. వాడికి ఇష్టమైంది వాడు అడుగుతుంటాడు ఒక వారం రోజుల నుంచి. నువ్వు నీ స్నేహితులతో పోతే చీరలు కొంటుంటారు అందరు. అబ్బా చీర బాగుంది, కొంటే బాగుండని నీకు కూడా మనసులో ఉంటుంది, నాకు కూడా మనసులో ఉంటుంది. అప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తాం మనం? మన చీరకి ఇస్తామా, పిల్లవాడి కోరికకి ఇస్తామా? పిల్లవాడి కోరికకే ఇస్తుంది ఏ తెల్లైనా. తన తర్వాత పిల్లవాడికి ఏది కావాలో అది అందించడానికే తాపత్రయపడుతుంది తల్లి. కాబట్టి ఈమె చీర మానేసుకొని వాడికి ఏం కావాలో అది కొనిస్తుంది. వాడి మొహంలో ఆనందం ఇవిడకి కొన్ని కోట్లు సంపాదించినంత ఆనందం ఏ తల్లికైనా. ప్రతి తల్లికి, ప్రతి ఆడది తల్లే, ప్రతి తల్లి మనసు ఇలాగే ఉంటుంది. అలానే భగవంతుడు కూడా ఆయన బిడ్డలం మనం. మనందరి కోసం ఆయన జన్మ తీసుకొని వచ్చింది మన కోసమే, ఆయన కోసం కాదు. ఆయనకేదో గుర్తింపు అక్కర్లేదు. జన్మ తీసుకొని వచ్చి రామావతారం ఏం నేర్పుతుంది మనకి? ఒకటే మాట, ఒకటే బాణము. మాట ఇస్తే ఎలా ఉండాలి, నిజాయితీగా ఎలా ఉండాలి మనిషి, ఎవరిని మోసం చేయకుండా ఎట్లా గడపాలి, జీవితానికి కావాల్సిన దారులన్నీ బతకడానికి ఒక రేఖలాగా ఇట్లా అయితే బ్రతుకు బాగుంటుంది, ఇలా బతకాలి, సిద్ధాంతపరంగా బతకడము రాముడు నేర్పించింది. కృష్ణుడు అన్నీ చూయించాడు, నవరసాలు చూయించాడు ఆయన. రాధాతోని ప్రేమాయణము, 16,000 గోపికలు ఆయనకి, రుక్మిణి సత్యభామ, దేవుడికి 16 మంతా, ద్రౌపదికి 5 అంటే ఒకటే మాట 5 సార్లు అనడం వల్ల 5 భర్తలు ఆమెకి. 5 ఆమె కొత్తగానే కనిపిస్తుందని చెప్తారు. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే నాకు తెలిసి 100 సంవత్సరాల ఆయుష్ సరిపోదు. భారతదేశంలో పుట్టి భారతదేశ చరిత్ర గురించి తెలుసుకొని చెప్పాలంటే వాడు పెళ్లి చేసుకోకుండా 4 వేదాలు చదివిన బ్రాహ్మడైనా ఇంకా రోజుకొకటి తెలుసుకుంటూ ఉండాల్సిందే తప్పితే అన్నీ నాకు తెలుసు అన్నవాడు ఎవడు ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంతటి గొప్ప దేశం ఇదొక గని. తవ్వుతున్నా కొద్ది వస్తాయి ఒక మంచి విషయాలు. అట్లానే భగవంతుడు కూడా మన కోసమే జన్మలు తీసుకొని, కృష్ణాష్టమి మంచిది కాదు, నవమి రోజు అష్టమి రోజు ఏం చేయము. ఎందుకు చేయొద్దండి? అష్టమి రోజు స్వామివారు పుట్టలేదా? నవమి రోజు శ్రీరాములు పుట్టలేదా? అన్ని రోజులు మంచివే. మనకు కాలం కలిసి రావాలి తప్పితే మన ఇక్కడ రాసింది ఏముందో అది మనకు తెలియదు. పుట్టంగానే రాసి పెడతారు. మరి పుట్టంగానే రాసి పెట్టినప్పుడు ఈ పూజలు ఎందుకమ్మా, నువ్వెందుకు చెప్తున్నావు అని నన్ను అనొచ్చు. పూజలతో ఏంటంటే ప్రాణం పోయేది ఉంటే కాలో చెయ్యో విరుగుతుంది. అమ్మా నువ్వే దిక్కు నాకు అని అంటే నీ పిల్లాడు అమ్మా అని దెబ్బ తగిలితే నువ్వు ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు? వాడు నీ ముందే, నీకంటే ముందు 10 అడుగులు నడుచుకుంటూ వెళ్తున్నాడు, తట్టు దాకి పడిపోయాడు, అమ్మ అంటాడు. ఏముందో చూసుకోవు, పరిగెత్తుతావు అట్లనే. గజేంద్ర మోక్షంలో కూడా నారాయణుడు అట్లానే పరిగెత్తుతాడు. 1000 సంవత్సరాలు కొట్లాడుతుంది ముసలితో నేరుగు. కొట్లాడి ఇంకా నా వల్ల కావట్లేదు తండ్రి రా అంటే అమ్మవారికి కూడా చెప్పకుండా ఈ ఉత్తరీయం ఊడిపోతున్నా చూసుకోకుండా వెళ్ళిపోతాడు. అమ్మకు కూడా చెప్పాడు ఎట్టిపోతుందని. అలాగే నీ కొడుకు కూడా పడితే నువ్వు అట్లనే ఒళ్ళు పై తెలియకుండా పరిగెత్తుతావు. చుట్టుపక్కల ఏది నీకు కనపడదు. అప్పుడు అయ్యో అమ్మ అనగానే వెళ్ళిపోతావు. అలాగే భగవంతుడు కూడా భక్తుల పిలుపుకి ప్రాణం పోయేది ఉంటే నాయనా నువ్వే దిక్కు, నేను భరించలేను, ఈ కర్మ ఈ కష్టం నాతోని కాదు తండ్రి అన్నావు అనుకో, దాంట్లో నీకు ఆ కష్టం తీరుస్తాడు. అది నీకు ఎప్పుడో తెలుస్తుంది, ఆ కష్టాలు ఉన్నప్పుడు తెలియదు. ఆ రోజు అది జరగకపోతే ఈరోజు ఇట్లా ఉండేదాన్ని కదా నేను అనుకుంటాం. నేను కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు అది చేయకపోతే ఈరోజు ఇట్లా ఉండేదాన్ని కదా, ఆ రోజు అంత డబ్బు ఉండే ఈరోజు పోయింది కదా అంటే బుద్ధి కర్మానుసారే నీకు అది జరగవలసింది జరిగి తీరుతుంది అంతే. నువ్వు దాన్ని ఏం చేయలేవు. కాకపోతే భగవన్నామస్మరణ, పూజలు, మంచి పనులు, దానము, ధర్మం ఇవి చేసుకుంటే మనను ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతాడు. ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. ఈ మధ్య చాలామంది ఉండి అబ్బా నేను దానాలు చేస్తా, ధర్మాలు చేస్తా, పూజలు చేస్తా, ఒక సొమ్ము తినను, నాకేందుకు కష్టాలు అంటారు. పోయిన జన్మలో సంచిత పాపం భుజానికి వెనకాల సంచిలో పాపాలు వేసుకొని పుట్టినాం. అవన్నీ కరగాలిగా. బంగారాన్ని కరగదీస్తేనే కదా నీకు ఒక వస్తువు తయారు చేసేది. అట్లనే బిస్కెట్ ఉంటే నీకు తయారు కాదు కదా, సానబడితేనే వజ్రం కదా. అలా పనులన్నీ భగవంతుడు మనకు తెలియకుండానే చేస్తుంటాడు. ప్రతి కష్టం పెట్టినప్పుడల్లా భగవంతుడు గుర్తొస్తాడు. ఎందుకంటే గుడికి పోదాం, దండం పెట్టుకుందాం, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి ఆయనకు దగ్గర తీసుకోవడానికే కష్టాలు పెడతాడు ఆయన.
అందుకని మనం ఉన్న టైంను సద్వినియోగం చేసుకుంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ కొంచెం దాన ధర్మాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేసుకుంటూ మనను ఉద్ధరించుకోవాలి. ఎందుకు పుట్టాము, ఎందుకు పోయాము, ఈ జీవితం ఏంది అని ఊరికనే పుట్టుట గిట్టుట మధ్యలో ఇది నాటకాల్లాగా జీవితం అది కాదు. ఎందుకు పుట్టాము అనే వాళ్ళకి ఇప్పుడు పరమాచార్య స్వామి వారు ఉన్నారు. వారికి ఇప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని ఒక దేవుడిలాగా పూజించే భక్తులు కొన్ని కోటాను కోట్లు కంచి పరమాచార్య స్వామి వారిది. అలాంటి మహానుభావులు ఉన్నారు. ఎత్తితే జన్మ అలా ఎత్తాలి అనుకుంటాం శంకరాచార్యుల వారు. పోనీ అంతటి జన్మ మనలాంటి వాళ్ళ పాపులకు రాదేమో, కానీ మానవ జన్మ అయితే వచ్చింది. వాళ్ళున్న నేల మీద మనం బతుకుతున్నాం. వాళ్ళు పీల్చిన గాలే మనం పీలుస్తున్నాం. పంచభూతాలందరికీ ఒకటే. కోటీశ్వరుడికైనా గాలి ఒకటే. కోటీశ్వరుడికైనా గాలి ఒకటే, నీరు ఒకటే, నిప్పు ఒకటే, ఆకాశం ఒకటే, భూమి ఒకటే. వాడు కొన్ని వేల కోట్లకు దాదాపు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన అంతటి దేశాలైన భూమి మీదే నడవాలి, గాలిలో నడవలేడు కదా. ఇది సత్యం. చనిపోయాక ఎవడైనా భూమిలోకి వెళ్ళిపోవాలి. కొన్ని కోట్లు సంపాదించాడు కదా, వీడి శరీరాన్ని ఇట్లానే ఉంచుదామని ఉంచరు కదా, వెళ్ళిపోవాల్సిందే. నీ టైం వస్తే నువ్వు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నీకు భగవంతుడు ఇచ్చిన టైంలో కొంతకాలము బాల్యం వెళ్ళిపోతుంది, పసితనం బాల్యము, కొంతకాలము కౌమారము, కొంతకాలము ప్రౌఢస్థితి, కొంతకాలము వృద్ధాప్యం. 4 దశలు. ఈ 4 దశల్లో బాల్యం మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది, నిద్రలో సగం కాలం వెళ్ళిపోతుంది. ఇంకా మన చేతిలో ఉన్న కాలం నాకు తెలిసి ఒక 50%. దేవుడు 100 సంవత్సరాలు ఇస్తే 100 సంవత్సరాల్లో 12 ఏళ్ల వరకు మనకేం తెలియదు. నిద్రా సమయం ఒక రోజులో 24 గంటల్లో 8 గంటలు నిద్రకు పోతాం కదండి. ఈ టైం అంతా పోను నీకు జన్మిచ్చాడు భగవంతుడు, పని చేసుకోవాలి, బతకాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటుందా? ఉండదు. నీ వంతు నీ పని నీ కృషి నువ్వు చేయాలని చెప్తారు భగవంతుడు. సరే, జన్మ తీసుకున్నందుకు మనము బతకాలి, మనకు పిల్లలు, సంసారము, మనకింత సంపాదన కావాలి, దానికోసం ఒక ఉద్యోగము, పొట్ట కూటి కోసం కోటి విద్యలు. దాంట్లో నీకు ఏదప్ప చెప్తాడో ఆయన ఆ విద్య చేసుకుంటూ బ్రతుకుతుంటాం. కాకపోతే ఈ మధ్యలో నీకున్న టైము అనవసరంగా ప్రపంచం గురించి, జనాల గురించి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవడం వేస్ట్. ఎందుకంటే నువ్వు పోయిన రోజు వాడు రాడు, వాడు పోయిన రోజు మనం పోం. నీ కర్మ నిన్నే వెంటాడుతుంది. సూర్యుడి మీద మన్ను పోస్తే మన మీదే పడుతుంది. వర్లి 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 వాడే బాయ్, మనకెందుకండి? వాడి పళ్ళు బయటపడతాయి, వాడి గుణం బయటపడుతుంది. ఎవడైనా ఒకటి అనుకుంటాం, ఇక ఒకవేళ నిన్ను చూపిస్తే 4 నన్ను చూపిస్తాయి. వాడి వీపు వాడికి కనపడదు, మన వీపు మనకు కనపడదు. ఇదంతా వృధా ప్రయాస. ఒకరి జీవితాన్ని ఒకరు ఎప్పటికీ ఎవడు ఒక వెంట్రుకు కూడా పీకలేడు. ధనవంతుడైనా బీదవాడిని పీకలేడు. ఎవరి లైఫ్ వాందే. భగవంతుడు అన్నిటికంటే సుప్రీం గాడ్, అంతే. ఆయన పాదాలు పట్టుకోండి, మీ జీవితాలను ఉద్ధరించుకోండి. అష్టాదశ పీఠాలు, జ్యోతిర్లింగాలు ప్రతి భారతీయుడు చూడాలండి. ఒక్కొక్క యాత్రకు పోతే ఒక్కొక్క శక్తి వస్తుంది. ఆ భూమి యొక్క గొప్పతనం చాగంటి వారు చెప్తున్నారు, గరికపాటి వారు చెప్తున్నారు, షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, వీళ్ళందరూ ఎంతోమంది చెప్తున్నారు, ప్రవచనకర్తలు చాలామంది. ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి తెలుసుకోండి. లేదబ్బా మేము పోలేము, మాకు ఆరోగ్యం సహకరించట్లేదు, తీర్థయాత్రలు తిరగట్లేము అంటే రామనామం రాసుకోండి, నామజపం చేసుకోండి. ఎక్కడైనా ఉన్నాడు భగవంతుడు. సృష్టి ఆది అంతం ప్రకృతే భగవంతుడు అంటారు. శివపార్వతులు ప్రకృతితోనే పోలుస్తాం కదా, అదంతా వాళ్ళ సృష్టి. ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు. కొంచెం టైం భగవంతునికి అప్పచెప్పి ఒక్క 2 నిమిషాలైనా పరమాచార్య స్వామి అడుగుతాడు కదా, మీరందరూ నాకు ఒక 2 నిమిషాల, రోజుకు 2 నిమిషాలు ఇమ్మని అడుగుతారు స్వామివారు. ఎందుకు అనంటే ఆ 2 నిమిషాలు నామస్మరణ చేసుకోండి, భగవంతుడి కోసం కేటాయించండి అని అడుగుతారు. ఆ 2 నిమిషాలు కూడా కేటాయించలేని స్థితిలో అంత ఉరుకుల పరుగుల జీవితంలో మనం లేం. సో అందరూ భక్తి మార్గానికి రండి. మీరెవరు, ఎందుకు జన్మ తీసుకున్నారు, నేను అనేది తీసేయాలి అని చెప్తారు రమణ మహర్షి. అరుణాచలం వెళ్తున్నారు, ఇంతమంది ప్రదక్షిణ చేసి వస్తున్నారు. ఏదో యూట్యూబుల్లో ఫేమస్ అయిందని వెళ్ళం కాదు. ఎందుకు వెళ్తున్నాము, ఏం తెలుసుకోవాలి, జన్మ ఏమిటి అనేది తెలుసుకోండి. నేను అనే అహం తీసేస్తే
నీకందరూ భగవత్ స్వరూపంలాగానే కనిపిస్తారు. నీలో ఉన్న ఆత్మదైవత్వమే, ఎదుటి వాళ్ళలో ఉన్న ఆత్మదైవత్వమే, ఒక దొంగలో ఉన్న ఆత్మదైవత్వమే, ఒక రాక్షసుల్లో ఉన్న ఆత్మ కూడా దైవత్వమే. దేవుడి దగ్గర నుంచి వచ్చిన జ్యోతి స్వరూపాలే ఆత్మలన్నీ. ఆత్మ ఉంటే శివం, ఆత్మ పోతే శవం. ఈ రెండే. మనిషి బతుకుంటే శివం, చనిపోతే శవం. ఆ శివం ఉన్నంత మటుకే, అంటే ఆ జ్యోతి రూపమైన ఆత్మ ఉన్నంత మటుకే నేను అన్న అహం ఉంటుంది మీకు. నేనేమంటున్నానంటే, నేను అన్న అహం తీసేసి అందరిలో భగవంతుడిని చూసుకో. అందరూ భగవంతుడి పిల్లలమే. ఒక కడుపులో పుట్టిన రక్త సంబంధికులు అన్నాదమ్ముళ్ళకే పడట్లేదు ఈరోజు అనుకుంటే కలికాలం, కలి ప్రభావం అది. అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్లకు పడట్లేదు, కలి ప్రభావం, కలియుగము. కానీ ఉన్నారు, ఇప్పటికి కూడా ఉత్తములు ఉన్నారు. అందరూ ఒక గురువు ఉంటారు, గురువు దగ్గరికి వెళ్తే అందరినీ సమానంగా చూసే తత్వం గురువుకు ఉంటుంది. అట్లా మీరు మిమ్మల్ని పెంపొందించుకోండి. అందరినీ సమానంగా చూద్దాము, అందరిలో దేవుణ్ణి చూద్దాము. మంచితోని చాలామందిని మార్చగలమండి, చెడుతోని ఎవరు మారరు. నీ అధికార దర్పంతో చేయలేని పనులు చాలా ప్రేమతో చేయొచ్చు. అందరి మనుషులకి ఆపదలో ఉన్న వాళ్ళని దగ్గర తీసుకోండి. వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాం, పోయేటప్పుడు ఖాళీగా వస్తాం. రిక్తహస్తాలతో వస్తాం, రిక్తహస్తాలతో పోతాం. రిక్తము అంటే ఖాళీ, ఏం లేకుండా వస్తాం, ఏం లేకుండా పోతాం. భగవంతుడు మధ్యలో జీవితం ఇది నాటకం. తోలుబొమ్మల ఆటలు ఆడిచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు ఊర్లలోకి వచ్చి, సింధు అడిగిన. అందుకని భగవంతుడు కూడా మనల్ని తోలుబొమ్మలలాగానే ఆడిస్తాడు. ఆయన చేతిలో కట్పుతులిలం మనం, ఆ తోలుబొమ్మలం. ఆట అయిపోయిందా వెళ్ళిపోవాలి. ఇదొక్కటి తెలుసుకొని జీవితం చనిపోయినా ఒక 10 మంది అన్న కనీసం ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు ఉండే, చనిపోయిన భూమి మీద పేరు ఉండేటట్టు చేసుకోండి. నలుగురికి మంచిని పంచి మార్గదర్శకంగా ఉండండి. థ్యాంక్ యూ.